బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు మంత్రులు. నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నేరుగా ఇస్తామని దళారులను నమ్మొద్దన్నారు. ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్రీ బస్ జర్నీతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు లీడర్లు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు 571 కోట్లు కేటాయించింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రమంజిల్ జలసౌధాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తాగునీటి అవసరాలు 45,000 ఎకరాలకు సాగునీటి కోసం అర టీఎంసీ నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. గుండారం చెరువు నుంచి మైనర్ల చివరి వరకు మరమ్మతులు జరిపి నీటి సామర్థ్యాన్ని పెంచాలని ఇంజనీర్లను ఆదేశించారు. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ బాధిత నిర్వాసితులు R&R ప్యాకేజీలు అర్హులైన వారికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన వారికి ఫ్లాట్ల పరిహారం పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితులకు రిక్వెస్ట్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక అంశాలపై ప్రధానంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించిన టికెట్ల రియంబర్స్మెంట్ ను ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు మంత్రి. వీలైనంత త్వరగా కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నేరుగా ఇస్తామని, మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాచలం ఏఎంసీ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు పొంగులేటి. ఇండ్ల నిర్మాణం పెండింగ్ లో ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈ రోజు స్వామివారి దర్శనమైన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందాం. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 75 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 164 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. కేసీఆర్ పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అప్పు 60,000 నుంచి 8 లక్షల కోట్లపై వాళ్ళు చేసిన పుణ్యమాని ఈ 8 లక్షల కోట్ల అప్పు కారణంగా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ప్రభుత్వము బ్యాంకులకు. వాళ్ళు చేసినప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పై మంత్రి దామోదర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రులలో తనిఖీల కోసం 10 బృందాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.